All right. Another bright and beautiful day. You are watching the show called Sami Says on Way to News. But ఇవాళ మనం కొంచెం ఓపెన్గా మాట్లాడుకుందాం. ఓపెన్గా. ఇందులో మా ఆవిడని ఇన్వాల్వ్ చేయకండి. ఏమే నువ్వు లోపలికి వెళ్ళు. ఓకే. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, అంటే బిఫోర్ వీ కెన్ డిస్కస్ ఎనీథింగ్ ఒక విషయం చెప్పాలి. అది కూడా మీకు కాదు, స్పాటిఫైకి. ఏంటి అంటే ఇగో నువ్వు పాటల మధ్యలో యాడ్స్ ప్లే చేయి, కానీ యాడ్స్ మధ్యలో పాటలు ప్లే చేయకు. అండ్ ప్రీమియం ఫీచర్ తీసుకోమని చెప్పేసి దొబ్బకూరికే చెప్తాను. Watch this short video to get 30 minutes of uninterrupted listening. Enjoy the next 30 minutes of uninterrupted music. అండ్ ఈ ప్లాట్ఫామ్, యూట్యూబ్ ప్లాట్ఫామ్ ఉంది కదా, వాళ్ళకి కూడా చెప్తున్నా, మీరు ఎంత చేసినా మేము ప్రీమియం తీసుకోం. యూ గెట్ ఇట్ ఇన్ టు యువర్ హెడ్స్. చాలా కష్టం. మొన్న నైట్ కరెక్ట్ టైం చూసుకొని మా వే టు న్యూస్ యాప్ వాళ్ళు ఒక న్యూస్ పబ్లిష్ చేశారు. దాని ప్రకారం భారతదేశం పాన్ ప్రొడక్షన్లో ప్రపంచంలో స్థానంలో ఉందన్నమాట. 8వ స్థానంలో ఉంది. అండ్ యాజ్ ఇట్ ఈజ్ అమెరికా పెద్దన్న నంబర్ 1 స్థానంలో ఉంది. నా అమెరికా అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే పాన్ చూసే వాళ్ళ విషయంలో భారతదేశం 6వ స్థానంలో ఉంది ప్రపంచంలో. అమెరికా అసలు టాప్ 10లో కూడా లేదు. అసలు ఈ కాంప్లెక్సిటీ అర్థం చేసుకోవాలంటే మీకు ఎక్స్పోర్టు ఇంపోర్టు థియరీ అర్థం కావాలి. సింపుల్గా చెప్తే ఇప్పుడు మన దగ్గర బాగా ఏదైనా ఎక్కువ ఉందనుకోండి, అదేం చేస్తాం, ఎక్స్పోర్ట్ చేస్తాం మిగతా దేశాలకి, లేని దేశాలకి. మన దగ్గర ఏదైతే లేదో అది ఇంపోర్ట్ చేసుకుంటాం కదా. ఎగ్జాక్ట్లీ అదే జరుగుతుంది. పాన్ అంటే పాన్కి సంబంధించి ఫ్రీ సెక్స్ ఇలాంటి అవైలబిలిటీ బీభత్సంగా ఉన్న అమెరికా లాంటి దేశాలు ప్రొడ్యూస్ చేసి మిగతా దేశాలకు వదిలేస్తున్నాయి. మనమేమో డెస్పరేట్గా అరే ఏదో ఒకటి రా బాబు ఇచ్చేయండి రా చూసేస్తాం అని చెప్పేసి మనం అంత డెస్పరేట్ ఉన్నారు ఇండియన్స్. అంటే ఈ నంబర్స్ అయితే అవే చెప్తున్నాయి, బట్ మనకన్నా డెస్పరేట్గా ఎవరు ఉన్నారో తెలుసా? మన నైబర్స్ పాకిస్తాన్. పాన్ వాచింగ్ అంటే ప్రపంచంలో ఒక 20-30 దేశాలు పాన్ వాచింగ్ లిస్ట్లో నంబర్ 1, నంబర్ 2 అలాంటి లిస్ట్ ఇస్తే దానిలో నంబర్ 1 పాకిస్తాన్. దట్స్ ఏ సంథింగ్. ఓకే, ఆల్రైట్, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ పీస్ ఆఫ్ న్యూస్. అర్జెంటుగా మనకి ఆటోలు అవసరమైనప్పుడే ఆటోలు దొరకవు రోడ్డు మీద, బస్సులు కావాల్సినప్పుడే బస్సులు దొరకవు రోడ్ల మీద, ఖాళీగా ఉన్నప్పుడు మనకి పని పాట లేనప్పుడు రోడ్ల మీద ఎడా తిరుగుతూ ఉంటాయి. సార్ ఆటో కావాలా, సార్ బస్సు కావాలా అని చెప్పేసి. అదే బస్సు వచ్చి ఆగుతుంది. వాట్ ఐ మీన్ టు సే ఇట్స్ ఎగ్జాక్ట్లీ మనకి అర్జెంటుగా క్యాష్ కావాలి, గూగుల్ పేలు ఫోన్పేలు పనిచేయని టైంలో ఏటీఎం దగ్గరికి వెళ్తామా, కరెక్ట్గా అప్పుడే ఆ ఏటీఎంలో క్యాష్ ఉండదు. అండ్ ఆ ఏటీఎంలో ప్రతిసారి క్యాష్ ఉంటుంది ఎక్సెప్ట్ వెన్ వీ యాక్చువల్లీ వాంట్ ఇట్. జరిగిందా ఎప్పుడైనా? ఎగ్జాక్ట్లీ. నాకు తెలిసి ఆర్బీఐ ఒక కొత్త రూల్ తీసుకొచ్చిందనమాట, ఒక కొత్త పెనాల్టీ సిస్టమ్. దీనికి బ్యాక్ స్టోరీలో ఎప్పుడో ఒక్కసారి ఆర్బీఐ గవర్నర్ అంకులో లేకపోతే వాళ్ళ క్లోజ్ ఫ్యామిలీయో అర్జెంటుగా అవసరం ఉండి ఏటీఎంకి వెళ్ళి ఉంటారు, క్యాష్ లేకపోయి ఉంటుంది, అవుట్ ఆఫ్ సర్వీస్ అని చెప్పేసి బోర్డు చూసి తిక్కరేగి ఈ రూల్ పెట్టుంటారు. లేదు అంటే కొన్ని సంవత్సరాల నుంచి ఏటీఎంస్లో అవుట్ ఆఫ్ సర్వీసు, అవుట్ ఆఫ్ క్యాష్ అని చెప్పేసి చెత్త మెసేజ్ చూస్తున్నాం. దీనికి సంబంధించి ఎవరికి కంప్లైంట్ చేయాలి, ఏం చేయాలి, ఏంది లొల్లి అని చెప్పేసి మనం చాలా బాధపడి ఉంటాం. కానీ ఫైనల్లీ ఒక రూల్ అయితే వచ్చింది. రూల్ ఏం చెప్తుంది, ఇగో బాస్, ఒక నెలలో మోర్ దెన్ 10 గంటలు ఒకవేళ నీ దగ్గర క్యాష్ లేక నీ ఏటీఎం పనిచేయకపోతే, కస్టమర్స్కి ఇన్కన్వీనియన్స్ కలిగితే మాత్రం ఇగో ఏటీఎంకి 10,000 చొప్పున ఇచ్చి పడేస్తాను అని చెప్పేసి బ్యాంకులకి చెప్పింది ఆర్బీఐ. మనందరికీ వచ్చే డౌట్ ఏంటి ఇమీడియట్లీ, ఎవడు చెప్తాడు, గల్లీకి ఒక ఏటీఎం ఉంది మా దగ్గర, ఈ ఏటీఎంలో క్యాష్ లేదని చెప్పేసి ఆర్బీఐకి ఎవరు చెప్తారు అని చెప్పేసి. దానికి కూడా వాళ్ళు ఒక సిస్టమ్ తీసుకొచ్చారు. అదేంటి అంటే సిస్టమ్ జనరేటెడ్ స్టేట్మెంట్స్. అంటే మన బ్యాంక్లో మినీ స్టేట్మెంట్స్ వస్తాయి కదా, అలానే ఏటీఎంకి ఆ ఏటీఎం పనితీరు గురించి ఒక సిస్టమ్ స్టేట్మెంట్ వస్తుంది. అది 5వ తారీఖు లోపల ప్రతి మంత్ ఒక డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేస్తారు. వాళ్ళు చూస్తారు, 10 గంటల కన్నా ఎక్కువ ఉంటే 10,000 ఫైన్, లేకపోతే లేదు. అది సంగతి. నాకు తెలిసి దీన్ని కూడా వీళ్ళు అడ్వాంటేజ్ తీసుకొని 9 గంటల 59 నిమిషాల 59 సెకండ్లు పెట్టేస్తారు ఫర్ షూర్. బట్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే సార్, ఆర్బీఐయో లేకపోతే ఇంకే గవర్నింగ్ బాడీయో మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. సార్, ఈ మధ్య ఏటీఎంలు అండ్ బ్యాంకులు బాగా కక్కుర్తి పడుతున్నాయి. ఏటీఎంలో ఏసీ వేయట్లా, అంటే ఏసీలు ఉంటున్నాయి కానీ పనిచేయవు. సార్, సమ్మర్లో చాలా ఇబ్బంది అవుతుంది, దయచేసి అర్థం చేసుకోండి. ఇట్స్ గెటింగ్ వెరీ హాట్. ఓకే, అండ్ తెలుసు కదా గ్లోబల్ క్లైమేట్ టెంపరేచర్స్ ఇవన్నీ బాగా పెరిగిపోతున్నాయి, చాలా కష్టాలు ఉన్నాయి సార్. సో ప్లీజ్ ఆ ఏసీల సంగతి కూడా కొంచెం చూడండి. దానికి కూడా ఏసీ ప్రొవైడ్ చేయండి. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ పీస్ ఆఫ్ న్యూస్. ఈ లోక్సభ మాన్సూన్ సెషన్స్ అయిపోగానే స్టూడెంట్స్ అందరికీ ఒక డౌట్ వచ్చింది. ఎందుకు వచ్చింది, ఏం డౌట్ నేను చెప్తా. బట్ బేసిక్గా మాన్సూన్ సెషన్స్ లోక్సభలో ఈ నెల 13 వరకు జరగాలి. బట్
అనుకున్నట్టు లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్గానో 74 గంటల 46 నిమిషాలు మాత్రమే సెషన్స్ నడిచినాయి అనమాట. నా చాలామంది ఏమంటారు ప్రజాధనం వేస్ట్ అయింది లుల్లంతా తీసండే. బట్ స్టూడెంట్స్కి వచ్చిన డౌట్ ఏందో తెలుసా, అంకుల్ లేట్ అటెండెన్స్ ఫీజులు వీళ్ళకి వెయ్యరా, లేకపోతే అటెండెన్స్ లేదని చెప్పేసి డీబార్ చేయరా అని చెప్పేసి అనిపిస్తుంది కదా. యాజ్ అ స్టూడెంట్ మనం కాలేజీలకి ఎందుకు వెళ్తాం, చదువుకోవడానిక లేకపోతే మార్కులు తెచ్చుకోవడానిక, మంచివాడు అని చెప్పేసి అనిపించుకోవడానిక? అటెండెన్స్ కోసం. అటెండెన్స్ లేకపోతే ఎగ్జామ్లు రానియరు, అటెండెన్స్ లేకపోతే పేరెంట్స్కి నోటీసులు పంపిస్తారు, అటెండెన్స్ లేకపోతే ఏమీ అవ్వదు. సో అటెండెన్స్ అంత ఇంపార్టెంట్. అటువంటి అటెండెన్స్ని వీళ్ళు లైట్ తీసుకొని 74 hours 46 minutes అంతే. అండ్ ఈ మాత్రం దానికి వీళ్ళందరికీ ముందో 10 కార్లు వెనకో 10 కార్లు, ఫుడ్ బొక్క, డీజిల్ బొక్క, సెక్యూరిటీ బొక్క అని చెప్పేసి చాలామందికి అనిపిస్తూ ఉంది. వచ్చేటప్పుడు 10,000 వెళ్ళేటప్పుడు 5,000 బొక్క. నాకు కూడా. బట్ ఇఫ్ యూఆర్ థింకింగ్ దాట్ వీళ్ళకి ఫైన్లు ఎందుకు చేయట్లేదు, డీబార్ ఎందుకు చేయట్లేదు అని చెప్పేసి మీరు కూడా ఒకవేళ స్టూడెంట్స్ లాగా, వీళ్ళకి ఫైన్ లేరు, ఎందుకంటే వీళ్ళు కట్టే ఫైన్ మనీ మన డబ్బులే మళ్ళీ. రెండోది, వీళ్ళని డీబార్ చేయరు, ఎందుకంటే యాజ్ ఇట్ ఈస్ క్లాస్కి రాని స్టూడెంట్స్ని డీబార్ చేస్తే అసలే రాడు. మనకు అంతో ఎంతో పనులు జరుగుతాయి, అవి కూడా జరగవు. నాకు తెలిసి 21 bills ఏమో పాస్ అయినాయి ఈ లోక్సభ సెషన్లో, అది కూడా వాళ్ళకి అన్ని అనుకూలంగా చక్కగా కూర్చోబెట్టి. పార్లమెంట్ సెషన్స్ గురించి, వాటి వెనక జరిగే ఇంట్రెస్టింగ్ స్టోరీస్ గురించి మీకు తెలుసుకోవాలని ఉంటే డెఫినెట్లీ నాకు మెయిల్ చేయండి. మెయిల్ ఐడి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. బికాస్ సమ్ అమేజింగ్ స్టోరీస్. అండ్ కొన్నిసార్లు తెలుసా పార్లమెంట్లో ఏం జరుగుతుందో, జనరల్గా అపోజిషన్ పార్టీ వాళ్ళు, మెజారిటీ పార్టీ వాళ్ళు వీళ్ళందరూ ఒక బిల్ని ప్రవేశపెట్టినప్పుడు మెజారిటీ ఆఫ్ ద హౌస్ అలో చేసి ఆ బిల్ని పాస్ చేయాలి. కొన్నిసార్లు రూలింగ్ పార్టీ వాళ్ళు తలుచుకుంటే, గట్టిగా అనుకుంటే అపోజిషన్ వాళ్ళతో సంబంధం లేకుండా బిల్ని పాస్ చేసేస్తారు. ఇలాంటి సీక్రెట్స్ అన్ని మీకు తెలుసుకోవాలని ఉంటే డూ లెట్ మీ నో, సో దట్ వీ కెన్ డూ అ షో అబౌట్ ఇట్ కంప్లీట్లీ ఆన్ ద వీకెండ్. ఆల్రైట్, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ పీస్ ఆఫ్ న్యూస్. సో నేను ఈ మధ్య క్యాజువల్గా ఏదో ల్యాప్టాప్ మీద పని చేసుకుంటూ ఉంటా, ఇన్స్టాగ్రామ్లో స్క్రోల్ చేసుకుంటూ ఉంటా, కాఫీ తాగుతూ ఉంటా, లేకపోతే ఇలా ఫోన్ చూసుకుంటూ ఉంటా. అండ్ అవుట్ ఆఫ్ నోవేర్ నా బ్రెయిన్లో ఒక పాట ప్లే అవ్వడం మొదలు పెడుతుంది. దాని తర్వాత ఆటోమేటిక్గా నా నోట్లోంచి బయటకు వస్తుంది ఆ పాట, జానే మేరే జానే మన్ బస్ పన్. ఐ నో రైట్. సో సాదేవ్ అని చెప్పేసి ఒక పిల్లోడు స్కూల్ యూనిఫామ్లో ఈ పాట పాడిండు. అండ్ దానికి అసలు ఇంటర్నెట్ అంతా దాన్ని బీభత్సంగా ఫేమస్ చేసింది. ఛత్తీస్గఢ్ సీఎం వచ్చాడు ఫెసిలిటేట్ చేయడానికి, అరే సూపర్ బాబు మస్తు పాడినాం అని చెప్పేసి ఒక సింగింగ్ షోకి తీసుకెళ్లారు. ఒక కార్ కంపెనీ వాళ్ళం కార్ ఇచ్చిర్రు, దాని తర్వాత కాదు క్యాష్ ఇచ్చిర్రు, దాని తర్వాత కాదు ఇంకేదో ఇచ్చిర్రు. ఇవన్నీ జరుగుతున్నాయా? బట్ దీని వెనక స్టోరీ ఏంటో తెలుసా? యాక్చువల్లీ పాపం ఈ పిల్లగాడు ఆ పాట పాడకముందు 2 years క్రితమే కమ్లేస్ అని చెప్పేసి ఇంకొక ఆయన ఫుల్ ఇన్స్పైర్ అయిపోయి చైల్డ్హుడ్ లవ్ స్టోరీస్ నుంచి, కమ్లేస్, దిస్ ఇస్ కమ్లేస్. సో కమ్లేస్ అనే ఆయన 2 years క్రితం ఈ పాట కంపోజ్ చేసింది అనమాట. నా కమ్లేస్ ఎక్స్పెక్ట్ ఏం చేస్తుండు, ఇగో సహదేవ్కి ఇచ్చినట్టే నాకు 2 పూట్ల జ్యూస్ ఇవ్వండి, నాకు టీవీ షోస్కి పిలవండి, నాకు కూడా lakhs rupees క్యాష్ ఇవ్వండి అని చెప్పేసి. ఇట్స్ ఓన్లీ ఫేర్, పాపం ఒరిజినల్ క్రియేట్ చేసింది బావే కదా. ఇవన్నీ పక్కన పెడితే అసలు నాకు ఈ పాటకు సంబంధించిన బిగ్గెస్ట్ డౌట్ ఏంటో తెలుసా? ఈ పాట ఏమైనా అద్భుతంగా వినడానికి వినసొంపుగా ఉందా? లేదు. చూడడానికి ఏమైనా విజువల్ అపీల్ ఉందా? లేదు, కాదు. కానీ ఎందుకు ఫేమస్ అయింది? మై క్వశ్చన్ ఇస్, జనాల టేస్ట్ దొబ్బిందా, ఆర్ మనం కొత్తదనం కోరుకుంటున్నామా? అంటే అన్నీ మంచి నీ అప్పుడప్పుడు చెత్త పాటలు. ఐమ్ నాట్ ఇన్సల్టింగ్ ద బాయ్ హియర్, బట్ మన టేస్ట్ పోయిందా, ఆర్ మనం కొత్తదనం కోరుకుంటున్నావా? లెట్ మీ నో వాట్ యూ థింక్ అబౌట్ ఇట్. ఆల్రైట్, దట్స్ ఇట్ ఫర్ టుడే. బట్ బిఫోర్ ఐ లెట్ యూ గో, ఒక వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నేను చాలామంది దగ్గర నుంచి విన్న మాట ఏంటి అంటే, ఇగో యూత్కి పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ లేదబ్బా, పాలిటిక్స్ గురించి మాట్లాడితే యూత్ ఎవరు పట్టించుకోరు అని చెప్పేసి. అండ్ దిస్ వాస్ టోల్డ్ టు మీ బై అంకల్స్. సో మై క్వశ్చన్ టు యూ గైస్ ఇస్, నిజంగా మనకి పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ ఉందా? పాలిటిక్స్ గురించి మాట్లాడితే మనం ఎంజాయ్ చేస్తామా? అలాంటి షోస్ చూస్తామా లేదా? మీరు కమెంట్స్లో చెప్పండి, సో దట్ ఐ కెన్ టెల్ దీస్ అంకల్స్, లేదు యూత్ డెఫినెట్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్, మాట్లాడాలి దాని గురించి అని చెప్పేసి. లేదు కాదు మాకు అవసరం లేదన్నా, మేము జానే మేరే జానే మన్ ఇయే కావాలి, లేకపోతే వెస్ట్ సైడ్ ఏదో కిల్లరా అది అలాంటివే కావాలంటే అదే చేద్దాం. పోనీ మీ టేస్ట్ ఏదైనా, మీ ప్రిఫరెన్స్ ఏదైనా, ఐల్ ట్రై అండ్ ప్రెజెంట్ ఇట్ ఇన్ ద బెస్ట్ వే పాసిబుల్. దట్స్ మై జాబ్ టు డూ. సో కమెంట్స్లో చెప్పండి, లేకపోతే ఈమెయిల్ చేయండి, డిస్క్రిప్షన్లో ఈమెయిల్ ఉంటుంది. అండ్ మీకు తెలుసా, ఫైనలీ ట్విట్టర్ ఒప్పేసుకుంది. ఇండియన్ ఐటీ లాస్కి సంబంధించి ట్విట్టర్కి ఇండియన్ గవర్నమెంట్కి కొన్ని గొడవలు జరిగినాయి కదా, ట్విట్టర్ ఒప్పేసుకుంది. దాని కాన్సిక్వెన్సెస్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతున్నాయి. అండ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాంగ్రెస్ మీద, తెలుసా మీకు? సర్లేండి, మీకు పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ లేదంట కదా, మళ్ళీ ఎందుకు? సరే, ఒకళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే లైక్ ఐ సెడ్ కమెంట్ చేయండి. అండ్
ఈ వీకెండ్ ఎక్స్ప్లెయినర్లో మనం డీటెయిల్గా ఏ విషయం గురించి మాట్లాడుకుందాం. పార్లమెంట్లో బిల్స్ ఎలా పాస్ చేస్తారు, దాని వెనుకున్న స్టోరీస్ ఏంటి, అప్పుడప్పుడు అపోజిషన్ అప్రూవల్ లేకుండా బిల్స్ పాస్ చేయడానికి వెనుకున్న టెక్నిక్ ఏంటి, ఆ పవర్ ఏంటి, ఇలాంటి విషయాల గురించా, లేదు డిడ్ యూ ఫైండ్ సంథింగ్ ఎల్స్ దట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ దట్ యూ వాంట్ మీ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అబౌట్, యూ లెట్ మీ నో. రైట్, స్టే సేఫ్, స్టే ఆసమ్ అండ్ cheers.